జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పటికైనా సరే 4-5 వాయిదాలు పడ్డ తర్వాత అయినా సరే రేపటి నుంచి ఆర్గ్యుమెంట్లు జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ప్రస్తుతం ఓటుకు నోటు కేసు నేను 2 పిటిషన్లు వేయడం జరిగింది. ఆ 2 కూడా గౌరవ న్యాయస్థానం ముందు రేపు విచారణకు రాబోతూ ఉన్నాయి. ఒకటి, తెలంగాణ ఏసీబీ ఈ ఓటుకు నోటు కేసుకు సంబంధించి సరిగా విచారణ చేయటం లేదు, దాన్ని సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి కోరుతూ నేను వేసినటువంటి పిటిషన్ని గౌరవ సుప్రీంకోర్టు ఎలవ్ చేసినటువంటి సంగతి ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా చేర్చాలి అని చెప్పి తగినటువంటి ఆధారాలతోటి నేను గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు దాన్ని కూడా ఎలవ్ చేసినటువంటి పరిస్థితులు. అంటే ఈ 2 పిటిషన్లు ప్రస్తుతం రేపు విచారణకు రాబోతూ ఉన్నాయి. ఈ 2 కూడా కాకుండా ఇంకొక 3 కేసులు కూడా గౌరవ సుప్రీంకోర్టులో ఇదే ఓటుకు నోటుకి సంబంధించి కేసులు విచారణలో ఉన్నాయి. వాటిలో ఆ 3 కూడా, ఒకటి మరి జెరూసలం మత్తయిని ఆ రోజుల్లో తెలంగాణ హైకోర్టు ఈ కేసు నుంచి క్వాష్ చేస్తే అప్పుడు తెలంగాణ ఏసీబీ వాళ్ళు జెరూసలం మత్తయిని క్వాష్ చేయడానికి వీల్లేదు, ఈ కేసు నుంచి తప్పించడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి కేసు ప్రస్తుతం నడుస్తూ ఉంది. అంతేకాదు సెబాస్టియన్ అనే అతను కూడా మత్తయిని క్వాష్ చేసినటువంటి కేసు సంబంధించి మత్తయిని క్వాష్ చేయడానికి వీల్లేదు, ఈ కేసు నుంచి తప్పించడానికి వీల్లేదని చెప్పి ఆయన కూడా మరి గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి కేసు రెండవది. మూడవ కేసు, ఇది విచిత్రమైనటువంటి కేసు. ఈ మధ్య కాలంలో తెలంగాణ పాత సర్కార్ అయినటువంటి కేసీఆర్ గారి గవర్నమెంట్కు సంబంధించినటువంటి అక్కడ ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు కానివ్వండి, సత్యవతి రాథోడ్ గారు కానివ్వండి, అదేవిధంగా అప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అయినటువంటి మహమ్మద్ అలీ గారు కానివ్వండి, సంజయ్ గారు అనేటటువంటి ఎమ్మెల్సీ గారు కానివ్వండి, వాళ్ళు ఈ కేసుని తెలంగాణ హైకోర్టులో విచారణ చేయడానికి వీలు లేదు, దీన్ని మధ్యప్రదేశ్ హైకోర్టుకి బదిలీ చేయండి అని చెప్పేసి కోరుతూ ఈ మధ్యకాలంలో గౌరవ సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చినటువంటి సంగతి కూడా తెలిసిందే. అంటే మొత్తం ఓటుకు నోటు కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆయన మనుషులు అందరూ కూడా డబ్బు మూటలతోటి, డబ్బు కట్టలతోటి 5 కోట్ల రూపాయలకి బేరం కుదుర్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు మనుషులు 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తూ పట్టుబడినా కూడా ఆ 5 కేసులు 2015 నుంచి ఈనాటి వరకు మొత్తం కలిపి విచారణ జరుగుతూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా ఇంకా బాహాటంగా బయట నిస్సిగ్గుగా తిరుగుతూ ఉన్నాడు అని అంటే, మరి ఇన్ని సంవత్సరాలు 2015లో జరిగినటువంటి కేసు 2017లో మొట్టమొదటిసారిగా నా కేసు గౌరవ సుప్రీంకోర్టుకు వస్తే ఇది 2024. అంటే నా కేసు సుప్రీంకోర్టుకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 7 సంవత్సరాల కాలం పాటు సాగదీస్తా గత 4-5 నెలల నుంచి కూడా 4-5 సార్లు చిన్న కారణాలు చెప్పి వాయిదాలు తీసుకుంటా చంద్రబాబు నాయుడు న్యాయవాదులు ఇంకా దీన్ని మరి గౌరవ సుప్రీంకోర్టుని పక్కదారులు పట్టిస్తా వాళ్ళు చేస్తున్నటువంటి సంగతి ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. రేపైనా సరే న్యాయానికి నిజమైనటువంటి రోజులు రావాలని ఈ కోర్టు కనీసం ఎప్పటికైనా కూడా ప్రాథమికంగా ఏదైతే నేను ఆ రోజున ఏసీబీ మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలని చెప్పి తగిన సాక్ష్యాధారాలతో నేను అప్పీల్ చేసుకొని ఉన్నానో దాన్ని ఎలవ్ చేయాలని చెప్పేసి నేను గౌరవ సుప్రీంకోర్టు వారిని ప్రార్థించుకుంటూ, ఇన్నిన్ని సంవత్సరాలు ఈ విధంగా కేసులు సాగుతూ ఉంటే ఇన్నిన్ని నెలలు లేదా ఇంతమంది దొంగలు బయట బాహాటంగా ఆడియో వీడియోతో ఈ దేశ ప్రజలందరూ చూసినా కూడా
ఇంకా గొప్ప రాజకీయ నాయకులుగా తామేదో దేశాన్ని ఉద్ధరించే నాయకులుగా వాళ్ళు చలామణి అవుతా ఉన్నారు అంటే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి అనే దాన్ని గౌరవ సుప్రీంకోర్టు వారు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విచిత్రం ఏంటంటే సాక్ష్యాధారాలతోటి 5 కోట్లకు బేరం కుదుర్చుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆదేశాల మేరకు 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తూ నోట్ల కట్టలతో పట్టుబడినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు ఈ కేసుకు ప్రధాన సూత్రధారి, సాక్ష్యాధారాలతో దొరికిన ఆయనేమో మరి మళ్ళా నేను ముఖ్యమంత్రిని కావాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి నిస్సిగ్గుగా ఇంకా ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు అని అంటే న్యాయ వ్యవస్థ మీద ఇప్పటికైనా సరే నమ్మకం కుదిరేలాగా, తప్పులు చేసిన వాళ్ళు సాక్ష్యాధారాలతో దొరికినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు ప్రొలాంగ్ చేసుకుంటూ సాగదీసుకుంటూ వెళితే న్యాయస్థానాల్లో కేసులు మరి ఎటువంటి సంకేతాలు ప్రజాస్వామ్యంలో గౌరవ న్యాయస్థానాల నుంచి ప్రజలు ఆశిస్తారు అనేదాన్ని గమనించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. రేపు ఏదైనా కీలకమైనటువంటి ఆరోపణలు ఈ రోజులు ఇంత ప్రొలాంగ్ జరిగింది. సో ఇది సరిగ్గా ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రచారంలో 2 రాష్ట్రాల్లో అందరూ నేతలు ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో రేపు ఏదైనా ఆరోపణ ఉందని మీరు అనుకుంటున్నారా? దీనికి